పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. దయచేసి 18వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు. ఆ విషయంలో సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు. మెలకువగా ఉండుడి. దయచేసి అలాగే కీర్తనల గ్రంథం 61వ కీర్తన 61వ కీర్తన. మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 61వ కీర్తన మొదటి 2 వచనాలు మనము కలిసి చదువుకుందాం. దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతం నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రార్థన చేసుకుందాం. ప్రియతండ్రి, నీ ప్రశస్త నామమును స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఈ ఉదయకాలం నిన్ను స్తుతించి ఆరాధించడానికి మా జ్ఞప్తిలోనికి తెచ్చిన ప్రశస్తమైన లేఖన భాగములకై స్తోత్రాలు. ప్రభా, మా పితరుల యొక్క జీవితంలో ఏ రీతిగా శత్రువు యొక్క బలంలో నుంచి, మరణ బలంలో నుంచి అద్భుతకరంగా దేవా విడిపించి వెలుపలికి తెచ్చావో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీకు వందనాలు. నిజమే, మేము కూడా ఒకప్పుడు పాపదాస్యంలో, ఐగుప్తు దాస్యంలో, ఐగుప్తు అధినేత ఫరో యొక్క దాస్యం కింద, అలాగే భయంకరమైన యోర్దాను వంటి మరణము ముందు నిలిచిన వారంగా ఉన్నాం. ఆ దైవజనుడు మోషే నాయనా వారిని విమోచించడానికి ఏర్పరచుకొని ఆ రీతిగా ఆ దైవజనుని ద్వారా వారిని ధైర్యపరిచి బలపరిచి ఆయనను దృఢపరిచి వారిని విమోచించావు. స్తోత్రాలు. నా వంటి ప్రవక్త ఇక ముందుకు పుడతాడు అని మోషే పలికిన రీతిలో నేడు నూతన నిబంధనలో నిలిచిన దేవా, ఈ అపరాధములను, ఈ దోషుల నిమిత్తమై, పాపబంధకములో ఉన్న వారమైన మా నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుని మాకంటే ముందుగానే భూమి మీదకి పంపించావు. కాగా ఏకంగా ఆ ప్రభును దేవా సిలువలో మీరు బలి చేసి ఆయన కార్చిన రక్తం ద్వారా మాకు విమోచన విడుదల సిద్ధపరిచారు. కాగా ఆయనే సిలువలో మా శత్రువుతో మా పక్షాన పోరాడి చాటిన గొప్ప విజయానికి మమ్మల్ని కేవలం ఊరికనే మా నుండి ఏమీ ఆశించకనే, మేము ఏమీ చేయకనే ఆ క్రీస్తు సిలువ వైపు తేరి చూడగా తండ్రి మాకు విడుదల, గొప్ప విజయం
కలుగు చేశారు. స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమే, మనిషి మాత్రులంగా ఆయా విధాన పరిస్థితులు మా ఎదుటున్నప్పుడు భీకరంగా కనబడుతుండగా భయము, భీతి, కలవరం. అయితే నీ అభయవాక్కు వాగ్దానముకై స్తోత్రం. దాన్ని విన్నప్పుడు, తలయొగ్గినప్పుడు మా జీవితంలో గత కాలమంతట్లో కూడా అనూహ్యమైన కార్యాలు మీరు జరిగిస్తూ మా విశ్వాసాన్ని బలపరుస్తూ వచ్చారు కనుక మేమును మా పితలతో గళం విప్పి మా దేవుడవు నీవని, మా గానము నీవే అని, దేవ మా దుర్గము నీవే అని, మాకు ఆశ్రయుడు నీవే అని స్తుతించి కీర్తించి ఆరాధించే ధన్యత మాకు కలుగు చేశారు. స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో తిరిగి నీ లేఖనం యొక్క ధ్యానంలోనికి వెళుతున్నాం. దేవా, నీ బల్లలో ప్రవేశించడానికి ఎదురు చూస్తున్నాం. మీ వాక్యాన్ని స్వీకరించి వాక్యం ఎదుట తలయొగ్గి అలాగా ప్రభువా మా జీవితాల్లో యోగ్యమైన రీతిలో చేయడానికి సహాయం చేయండి. నీ దాసుడు ఎంత దుర్బలుడో మీరు ఎరుగున్నారు కనుక నీ శక్తిని ఆశ్రయిస్తుండగా, ఆత్మదేవుని సహాయం కొరకై వేడుకుంటుండగా దయచేయమయ్యా, దయచేయము. నీ ప్రజలను కూడా కనికరించు. నీ వాక్యం మీద మనస్సును కేంద్రీకరించడానికి, ఆలోచనలు అటు ఇటు చెదరగొట్టి అదృశ్యమైన అపవాది యొక్క ప్రతి ప్రభావం నుంచి కూడా తప్పించమని మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో స్తుతులు చెల్లించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దాదాపుగా 12 ప్రభు దినాలుగా ప్రార్థన, దాని ప్రాముఖ్యత అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని పలు విధములైన వాక్య ధ్యానాలు చేయడానికి ప్రభు మరెడల తన కృపను విస్తరింపచేస్తూ వస్తున్నారు. నేనైతే వినలేదు, కానీ ప్రస్తుతం ఆత్మీయంగా ఎంతో దీన స్థితిలో ఉన్న అమెరికా వంటి దేశాల్లో కొంతమంది ఆత్మీయులైన సంఘ కాపరులు ప్రార్థన గుచ్చే, అలాగే ప్రభు రాకడను గుచ్చే మరి తమ సంఘాల్లో బోధిస్తున్నట్లుగా మా పిల్లలు చెప్తూ వచ్చారు. అది విన్నప్పుడు ఒకంత ఆశ్చర్యాన్ని నాకు కలిగించింది. నేటి దినాల్లో నేను సరైన ట్రాక్లో సంఘానికి ఉపదేశిస్తున్నాను అనే కొద్దిపాటి ధైర్యం నాలో కూడా కలిగింది. అందును బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ వస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన, దాని ప్రాముఖ్యత అనే అంశంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయా దైవజనుల యొక్క ప్రార్థన డైరీలో నుంచి మనం వరుసగా కొన్ని సంగతులు అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ప్రథమంగా అపోస్తలుడైన పౌలు గారి యొక్క డైరీలో నుంచి, అలాగే దావీదు గారి యొక్క డైరీలో నుంచి, అలాగే దానియేలు గారి ప్రార్థన డైరీలో నుంచి కొన్ని సంగతులు మనం చూస్తూ వచ్చాం. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనాన్ని ఆధారంగా చేసుకొని దేవుని యొక్క ముఖకాంతి ఎక్కడైతే వెల్లడి చేయబడుతుందో అక్కడ బయలుపరచబడే ఆశీర్వాదాలు అనేవి ఎలా ఉంటాయో వివిధ లేఖన భాగంలో నుంచి మనం అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. ప్రథమంగా దానియేలు గారు అక్కడ చేస్తున్న ప్రార్థన కదా ఏమంటాడంటే, అయ్యా, శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయి. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడంటే, ఏకంగా బబులోను చెరలో నుంచి 85 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసులో తను చేస్తున్న ప్రార్థన. అలాగే 80వ కీర్తనలో ఆసాపు ఇంత ధైర్యపోతున్నాడు చూడండి. ఆసాపు ప్రార్థించక దేవా రక్షణ నందునకాన్ని ఎక్కడ ప్రకాశించడో అక్కడ రక్షణ కార్యాలు అనేవి జరుగుతాయి. అలాగే 90వ కీర్తనలో మోషే గారు ప్రార్థన చేస్తూ
నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి. బాహ్య పాపాలే కాదట, ఆయన ముఖకాంతి ఎక్కడైతే ప్రకాశించబడుతుందో అంతరంగంలో దాగి ఉన్న పాపాలు కూడా అవి తేటపడేకుంటున్నాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే మన అంతరంగ జీవితం కూడా నిర్మలపరచబడేదిగా ఉంటుంది. అలాగే 44వ కీర్తనలో కౌరవ కుమారులు అంటారు కదా, నీ ముఖ కాంతియే మా పితరుల యొక్క శత్రు పోరాటాల్లో విజయాన్ని మాకు ఇచ్చింది. మా కత్తి కాదు, లేదా మా బాహు బలము కాదు, లేదా మా విల్లు కాదు, వీటి ద్వారా మేము విజయాలు పొందిన వారము కాము. వాటి యందు మేము అస్సలు నమ్మిక ఉంచము. అయితే కేవలము నీ బాహువే, నీ ముఖ కాంతియే మాకు విజయాన్ని ఇచ్చింది అని అంటారు. కనుక ఒక విశ్వాసి యొక్క వివిధ రకాలైన పోరాట జీవితంలో ప్రార్థన చేయడం, మౌనంగా విశ్వాసంతో ప్రభు వైపు చూడడం, తత్ఫలితంగా ఆయన అనుగ్రహించే విజయాలను స్వతంత్రించుకోవడం. ఉదయకాలం ఆరాధనలో కూడా ఈ సత్యాన్ని సహోదరుల ద్వారా ప్రభు మన గమనానికి తెచ్చి అలాగా ఆరాధించడానికి ప్రభు మనల్ని పురికొల్పుతూ వచ్చారు. కనుక రాజైన యెహోషాపాతు కాలంలో కూడా ఉదహరించుకున్నాం. ఆ శత్రువు ముప్పేట దాడి చేస్తాడు. అప్పుడు యహజీయేలు అనే ఒక వ్యక్తి లేచి, మీరు ప్రార్థన చేశారు కదా, కాబట్టి దేవుడు అంటున్నాడు మౌనంగా ఉండండి, జస్ట్ అట్లా యుద్ధ కవచాలు ధరించుకొని శత్రు ఎదుట అలాగ నిలవబడండి, మీరు పోరాడాల్సిన అవసరం లేదు, ఆయనే యుద్ధం చేస్తాడు, యుద్ధము యెహోవాదే అని అంటాడు. అలాగైతే ప్రియులారా, ఈ రీతిగా మన ఆత్మీయ జీవితంలో ఇవన్నీ కూడా మనం నేర్చుకోతగిన పాఠాలుగా ఉంటున్నాయి. ఈ మధ్యాహ్న సమయంలో మనం ప్రభు బలను సమీపించక ముందుగా దయచేసి మరొకసారి ఇప్పుడు మనం చదివిన 61వ కీర్తన గ్రంథం 61లో మొదటి 2 వచనాలు అర్థం చేసుకుంటూ చదువుదాం రండి. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతం నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. గత 2 మాసాల క్రితం సహవాస ఉపవాస ప్రార్థన కోడికల్లో మీరు చాలామంది రాలేదు, సంఘంలో చాలామంది రాలేదు. అయితే వచ్చారు గ్రామాల నుంచి, సహవాసంలో గ్రామాల నుంచి వచ్చారు, దేవుని సేవకులందరూ కూడా వచ్చారు. ఆ సమయంలో ఈ 61వ కీర్తన మరి వారితో పంచుకోవడం అయింది. ప్రభు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. అలాగైతే ప్రియులారా, ఇక్కడ దైవజనుడైన దావీదు తన స్వీయ అనుభవం నుండి చేస్తున్న ప్రార్థన ఈ మధ్యాహ్న సమయంలో మీ గమనానికి తీసుకురావడానికి ప్రేరేపించబడుతూ ఉంటున్నాను. ఇది దావీదు ప్రార్థన గీతము కదా. మొదటి వచనం చదవండి. దావీదు కీర్తన. నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. దేవా, నా మొర ఆలకించు, నేను ప్రార్థన చేస్తున్నాను చూడు, నా ప్రార్థనకు చెవియొగ్గు. అలాగైతే ప్రియులారా, ఈ కీర్తనలో లేదా ఈ 2వ వచనంలో 2 ప్రాముఖ్యకరమైన విషయాలను గ్రహించగలిగిన వారంగా ఉంటున్నాం.
ఒకటి దావీదు యొక్క స్థితి లేదా స్థానము. ద కండిషన్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క స్థితి లేదా స్థానము. ఇక్కడ రెండవది ఏంటంటే దావీదు యొక్క కోరిక, ద డిజైర్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క స్థితి, రెండు దావీదు యొక్క కోరిక. అలాగైతే ఇక్కడ దావీదు యొక్క స్థితి లేదా స్థానం ఏంటి? రెండవ వచనం మొదటి భాగం, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. ఆ మాట గమనించండి. తన స్థితి స్థానము ఎక్కడంటే భూమి యొక్క అడుగు భాగాల్లోనికి వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, ఏ వ్యక్తి అయినా భూమి యొక్క అగాధంలోనికి దిగజారిపోవడానికి కారణం ఏంటో చెప్పమంటారా? అతని పాపమే. పాపము మనిషిని కూల్చివేస్తుంది. ఉదాహరణకు హోషియా గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. హోషియా గ్రంథం 14వ అధ్యాయం. ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవేమయ్యావంట? కూలిపోయినావు, పతనమైపోయినావు, పాపము నిన్ను అణగద్రోక్కేసింది అని ఇక్కడ ప్రభు చెప్పడం, దేవుడు చెప్పడం మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, పాపము చేత నీవు కూలితివి. పాపము మనిషిని కూల్చివేస్తూ ఉంది. చూడండి, చాలా పర్యాయాలు మనకు తెలియకుండానే అగాధంలోనికి దిగజారిపోయే ప్రమాదము ఉంటుంది. కొన్నిసార్లు మన భావన ఎలా ఉంటుందంటే, ఇది తప్పు కాదు, ఇది పాపం కాదు, నేను పాపం చేయట్లేదు అన్నట్లుగానే ఉంటుంది. బట్ చాలా మెల్లమెల్లగా పతనమైపోతూ ఆత్మీయ జీవితంలో అట్టడుగుకు వెళ్ళిపోయే ప్రమాదంలో ఉంటాం. 69వ కీర్తనలో ఇదే దావీదు ఒక మాట అంటాడు. చూద్దాం రండి. 69వ కీర్తన. తన అనుభవంలో నుంచి ఈ మాట చెప్పడం మనం చూస్తాం. దయచేసి 69వ కీర్తన 2వ వచనం. నిలుక ఇయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోతున్నాను. నిలుక ఇయని అగాధమైన ఏ ఊబి అంటేది దొంగ ఊబిలోనికి ఏమైపోతున్నాడు? దిగిపోతున్నాను. నిలువ ఇయని అగాధమైన దొంగ ఊబి. దొంగ ఊబి అట. చూడండి, దొంగ ఊబి పైకి చూడడానికి చాలా బాగానే ఉంటుంది, కానీ అందులో చాలా మోసం ఉంది. ఏమీ లేదు, ఏమీ కాదు అన్నట్లుగా ఉంటుంది. కానీ మెల్లమెల్లగా లోపలికి అది లాక్కొని వెళుతుంది. చిన్నప్పుడు చౌదరిపాళెనికి సువార్తకు వెళ్ళేవాళ్ళం. నేను చాలా చిన్నవాడిని, అంటే ప్రైమరీ స్కూల్ ఆ ఏజ్లో. సోదరులు సోదరీలు ఇక్కడ చౌదరిపాళెం అడుగులోనే చిన్న బాటలు నడుచుకుంటూ ఒక పెట్రోమాక్స్ లైటు, చేపలు ఒకరు, కంజర ఇలాంటివి పెట్టుకొని వెళ్ళేవారు. నేను కూడా అప్పుడు మా నాన్న ఉన్నారు కదా, నేను కూడా వెళ్ళాను. ఆ అడవిలో వెళ్తున్నప్పుడు ఒకానొక స్థలంలో నేలంతా చాలా చెమ్మగా ఉంది. అదే సమయంలో అంత చెమ్మగా లేదు, బురదగా లేదు. ఆ ముందు వెళుతున్న ఆ సోదరులు అన్నారు, దొంగ ఊబి అంటే ఇదేను అని అన్నారు. నేను కాస్త తులిపోండి కదా, కాబట్టి అట్టుంటుందో చూద్దామని ఒక కాలు వేసా. సప్పని దిగింది. ఆ కాలు లాక్కునేటప్పటికి ఇంకో కాలు వేయాలి కదా, రెండో కాలు కూడా వేసా. 2 కాళ్ళు దాంట్లో ఇరుక్కున్నప్పుడు మెల్లమెల్లగా అది దిగుతూ ఉంది. ఇంకో కాలు లాగితే, కుడి కాలు లాగితే పైకి లాగాలంటే ఎడమ కాలు ప్రెషర్ ఇవ్వాలి కదా, ఎడమ కాలు ప్రెషర్ ఇవ్వగానే ఇది కాస్త లోపలికి వెళ్తుంది. సరే దీన్ని లాగుదామంటే ఇది లోపలికి వెళ్తుంది. వెనక బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి నన్ను బయటికి లాగి గట్టు మీద పెట్టారు.
ఎందుకు చెప్తున్నానంటే దొంగ ఊబి అనేది అదనమాట. నా శక్తిని బట్టి, మన శక్తిని బట్టి అందులో నుంచి ఏమాత్రం కూడా పైకి రాలేము. ఎంతగా మన శక్తిని వినియోగించి పైకి రావాలనుకుంటామో అంతకు రెండంతలు లోపలికి దిగిపోయే పరిస్థితి దొంగ ఊబిలో ఉంటూ ఉంది. ప్రియులారా, అంటే దొంగ ఊబిలో చిక్కుబడిన వ్యక్తి ఇక తనకు తాను రాలేడు. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేయాలంటే తన రెండు చేతులు పైకెత్తి, దేవా నన్ను పైకి లాగు అని బిగ్గరగా కేకలు వేస్తే ప్రభువు ఆ వ్యక్తిని పైకి లాగడానికి శక్తిమంతుడిగా ఉంటూ ఉన్నాడన్నమాట. చాలామంది యొక్క యవనస్తుల యొక్క జీవితాలు చూస్తున్నప్పుడు ఆలోచనలో, తలంపుల్లో, అంతరంగంలో, ఉద్దేశాల్లో అలాగా దిగిపోతూ ఉంటారు. జాగ్రత్త, యు ఆర్ ఇన్ డేంజర్. కనుక ఇక్కడ 61వ కీర్తనలో దావీదు తన యొక్క స్థితిని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఏమనంటే, దేవా నేను బూదిగంతంలో పడిపోయినాను, అలాగా నేను దిగజారిపోయాను, నిలువనీయని దొంగ ఊబిలో నేను అలాగా దిగజారిపోయి ఉన్నాను. అలాగైతే ప్రియులారా, అతడు తన పరిస్థితి ఎలా ఉందంట? 2వ వచనం చదవండి, 61వ కీర్తన. నా ప్రాణము తల్లడిల్లగా, ఆ ప్రాణము ఎలా ఉందంట? తల్లడిల్లుతున్నాడు. నా ప్రాణము తల్లడిల్లగా, తన ప్రాణం కొట్టుకుంటా ఉందన్నమాట. నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆందోళన, కలవరము, దుఃఖము, వీటన్నిటి మధ్య తన జీవితము తల్లడిల్లుతున్న పరిస్థితిగా ఉంటుంది. కనుక వినండి, దేవుని ఎరిగిన వ్యక్తి ఎంతకాలం ఆ స్థితిలో ఉండగలడు? సో ఆ స్థితిలో నుంచి మొర్ర పెడతా ఉన్నాడు, కేకలు వేస్తూ వస్తున్నాడు. అయ్యా నేను పతనమైపోయి ఉన్నానయ్యా, నన్ను ఎక్కించు, నన్ను ఎక్కించు. ఈ సందర్భంలో మనం 130వ కీర్తన కానీ వెళ్ళినట్లయితే అక్కడ ఏమని ప్రార్థన చేస్తాడో చూడండి దయచేసి. కీర్తన గ్రంథం 130వ కీర్తన, 130వ కీర్తన దయచేసి రండి. మొదటి వచనం, యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. అగాధ స్థలంలో నుంచి నేను నీకు మొరపెట్టుచున్నాను అనగా తను ఎక్కడున్నాడట? అగాధ స్థలంలో. కారణం ఏంటి? 3వ వచనం చదవండి. నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల అది. కనుక గమనించండి, దోషములు అంటే ఒకవేళ అవి పెద్ద పెద్ద పాపములు కాకపోవచ్చు, ఎర్రర్స్ అంటాం కదా. చూడండి, సాధారణంగా దొంగతనము, వ్యభిచారము, త్రాగుడు, జూదము, హత్య, వీటిని పాపము అని అంటాం, లేదా పెద్ద పెద్ద పాపాలు అని కూడా అంటాం. అయితే దోషములు అనగా చిన్న చిన్నవే అన్నమాట, ఎర్రర్స్. ఉదాహరణకు మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఈ అద్దంలో దోషం ఉంది అని అంటాం. మన ఫేస్ చూసుకొని అద్దాల్లో దోషం ఉంది అని అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఆ అద్దం ముందు నిలబడితే కొన్నిసార్లు మన ముఖం వంకరగా చూపిస్తుంది, లేదా కొన్నిసార్లు మన ముఖం అది వేసి సట్టి మొహంలాగా చూపిస్తుంది, లేదా కొన్నిసార్లు మన ముఖాన్ని సాగలాగినట్లు చూపిస్తుంది. అంటే ఆ అద్దంలో దోషం ఉంది అని అర్థమే, దోషం ఉంది అని అర్థం అన్నమాట. అలాగే ఆ దోషములు అనగా మన అతిక్రమములు అని చెప్పవచ్చు. వాటిని ఇంకా చెప్పాలంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అని అపొస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో చెప్తాడు. ప్రియులారా, చాలామంది నేనేమి పెద్ద పాపం చేశాను అని అనుకుంటా ఉంటారు, కాకపోవచ్చు. అయితే గమనించండి, చిన్న చిన్న దోషములే మనకు తెలియకుండా అగాధములోనికి తీసుకుని వెళ్ళేవిగా ఉంటూ ఉన్నాయి. అందుకని ఇక్కడ కీర్తనకాడి ఏమంటున్నాడు చూడండి, 3వ వచనంలో,
యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన యెడల నీ ఎదుట ఎవడు నిలవగలడు అనగా దేవుడు ఎంత నీతిమంతుడో, ఆయన ఎంతటి పరిశుద్ధుడో, ఆయన ఎంతటి న్యాయవంతుడో కూడా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. నువ్వు దోషాలు కనిపెట్టి చూస్తే అసలు నీ ఎద్దరిని నిలువబడేవాడెవరు అంటే ఆయన అంతటి పరిశుద్ధుడు అన్నమాట, అంతటి నీతిమంతుడు అన్నమాట, అంతటి న్యాయవంతుడు అన్నమాట. అయితే అదే సమయంలో దేవుడు ఎంత కనికరం కలిగిన వాడో కూడా ఇక్కడ వివరిస్తాడు కదా. 4వ వచనంలో ఏమంటాడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకును. అనగా ఆయన క్షమించే దేవుడు. ప్రియులారా, ఆయన ఎప్పుడు క్షమిస్తాడు చెప్పండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అదే మనం చదువుతాం. ఏమంటాడు అక్కడ? మన పాపములను మనం ఒప్పుకునేలా, తర్వాత మాట, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. కనుక ఆయన మనం క్షమించాలి అని అంటే ఆయన దగ్గర ఉన్నది ఉన్నట్లుగా మన పాపములను ఒప్పుకోవాలి. కాక ప్రియులారా, ఇప్పుడు దావీదు దేవుని యొద్ద క్షమించబడిన అనుభవం ఏమైందో చెప్పమంటారా? తిరిగి దేవుని యందు భయభక్తులు నిలువ పెట్టడానికి అది కారణమైందిగా ఉంటుంది. అందుకని 4వ వచనంలో ఏమంటున్నాడు? జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు. అనగా మనం ఈ విధంగా ఊహించవచ్చు. పాపాన్ని బట్టి అగాధ స్థలంలోనికి దిగిపోయి తల్లడిల్లుతున్న తన అనుభవంలో దేవునికి మొరపెట్టి తన దోషాన్ని పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించగా తన జీవితం ఈ భూమి మీద సమాధానంతో జీవించే అనుభవంలోనికి తేబడిందనమాట. దేవుని దగ్గర క్షమాపణ పొందాడు, నిర్మలమైన మనస్సాక్షిని పొందాడు. కనుక ఒక నిర్మలమైన, ఒక సమాధానకరమైన స్టేట్ లేదా స్టేటస్లో తన జీవితం నిలవబడిందిగా ఉంటుంది. అయితే ఇప్పుడు తిరిగి మరల 61వ కీర్తనలో తను చేస్తున్న ప్రార్థనలో 2వ భాగానికి వద్దాం రండి. 61వ కీర్తన దయచేసి మరోసారి 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. 2వ మాట, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అది అన్నమాట. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి దేవా నన్ను ఎక్కించు. సో ఇది తన యొక్క ఆశ, ద డిజైర్ ఆఫ్ డేవిడ్, అనగా దావీదు యొక్క కోరిక అన్నమాట. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించు. కొండపైకి ఎక్కాలని ఉందయ్యా, కానీ నాకు శక్తి చాలడం లేదు. సో నన్ను నా చేయి పట్టుకొని నీవు నన్ను పైకి ఎక్కించు. ప్రియులారకు సత్యం చెప్పమంటారా? పర్వత అనుభవాలు బహుశ్రేష్టమైనవి. కొంతమంది హిమాలయాస్కి వెళ్తారు, కొంతమంది ఇటు ఊటీ లేదా నీలగిరీస్కి వెళ్తారు. నిజంగా అలాగ వెళుతున్న వారి అనుభవాలు వచ్చిన తర్వాత అడగండి, వారు ఎంతో ఆహ్లాదాన్ని అక్కడ అనుభవించి వస్తారు. నా మటుకు నేను కూడా చాలా సంవత్సరాల క్రితం కొడైకెనాల్ వెళ్ళాను. అక్కడ వెళుతుంటేనే ఎంత బాగుందో, తిరిగి దిగి వస్తుంటే కూడా చాలా బాధేసింది. ఇక్కడే ఉంటే బాగుండు కదా అని అనిపించింది. పర్వత శిఖర అనుభవాలు బహుశ్రేష్టమైన అనుభవాలుగా ఉంటున్నాయి. కనుక దేవా నీవు నన్ను ఎక్కించు, నేను ఎక్కలేనంత అంత మటుకు కూడా నన్ను ఎక్కించు. నాకు ఎక్కాలని ఉంది, నాకు శక్తి చాలడం లేదు. కనుక తన చెయ్యి దేవునికి అందిస్తూ ఉంటున్నాడు అన్నమాట. ప్రియులారా, దేవుని బిడ్డలంగా ప్రతి విశ్వాసి ఇట్టి అభిలాష తన జీవితంలో కలిగి ఉండవలసిన వాడుగా ఉన్నాడు. సాధారణంగా భౌతికంగా, శారీరకంగా మనం చూస్తున్నప్పుడు, ఆర్థికంగా చూస్తున్నప్పుడు
చాలా చాలా అంతకంతకు అభివృద్ధి చెందుతూ పైకి వెళ్ళిపోవాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది, తప్పు కాదు భౌతికంగా. బట్ ఆధ్యాత్మిక జీవితంలో ఏది ఇలాంటి ఆశ కోరిక నిజంగా ఒక విశ్వాస యొక్క జీవితంలో ఉందా? అలాగైతే ఇక్కడ మరొక సత్యాన్ని వెల్లడి చేస్తాను, వినండి. ఒక్కొక్క విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఒక స్థితికి వచ్చిన పిదప సైతము మరలా దిగిపోతున్న ప్రమాదం ఇక్కడ లేకపోలేదండి కదా. ఒకనాటి ఆరాధికులు ఈనాడు ఏరి చెప్పండి, ఒకనాటి ప్రార్థనా పరులు ఈనాడు ఏరి, ఒకనాడు ఎంతో ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చేవారు ఈనాడు ఏరి, ఒకనాడు ఆ దేవుని మందిరంలో ఎంతో ఆసక్తితో పరిచర్య చేసేవారు ఈనాడు ఎక్కడ? ఇంకా అంతకంతకు ఆత్మీయ అనుభవాల్లో పైకి వెళ్ళవలసిన వారు అంతకంతకు దిగిపోతున్న పరిస్థితిలో చాలామంది యొక్క ఆత్మీయ జీవితాలు కనబడట్లేదు. కనుక వినండి, క్రైస్తవ జీవితంలో దిగిపోవడం లేదా దిగజారిపోవడం అనేది ప్రమాదకరమైన సంకేతం. అయితే ప్రియులారా, నేడు మనం ఏ స్థానంలో మనం ఉన్నామో ఆ స్థితిలో నుంచి అంతకంతకు పైకి ఎక్కి వెళ్ళడం అనేది దీవెనకరమైన అనుభవం అండి. ఈ సందర్భంలో ప్రథమంగా తమ జీవితాల్లో దిగి వెళ్ళిన ఒక 3 వ్యక్తులు నేను మీకు ఉదాహరిస్తాను. ఉదాహరణకు లేఖనంలోంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకు క్రొత్త నిబంధనలో లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక అతడు మనకు పరిచయస్తుడై బాగా కనబడతాడు. వాడట యెరూషలేము నుంచి ఎక్కడికంట ఎరికోకి దిగి వెళుతున్నాడు కదా. పోయి చదవండి లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. లూకా సువార్త 10 ఇట్లా నేను ఒక మనుష్యుడు ఎక్కడి నుంచి అంట యెరూషలేము నుంచి ఎరికో పట్టణానికి ఎలా వెళ్తున్నాడంట? ఆ మాట చూడండి, ఆ 2 అక్షరాలట రౌండ్ ఆఫ్ చేయొచ్చు. దిగి వెళుతున్నాడట. యెరూషలేము అనగా సమాధానకరమైన పట్టణం, షాలేం. అయితే ఎరుకో అనేది కాల్చబడ్డానికి సిద్ధమైన శాపగ్రస్తమైందిగా ఈ లోకానికి సాదృశ్యంగా ఉంటుంది. కాగా ఈ దరిద్రుడు షాలేం వదిలేసినాడు. వీడికేం పోయే కాలం వచ్చిందో, శాపగ్రస్తమైన ఎరుకో దిక్కుకుండా దిగిపోతా ఉన్నాడంట. అక్కడ ఏం చూసినాడు? ఏమైనాడు? దొంగల చేతికి చిక్కాడంట, గాయపరచబడ్డాడంట, ఆ నిలువెల్ల దోచుకొనబడ్డాడంట, కొర ప్రాణంతో మురుగుతున్నాడట. కనుక దిగజారుట ప్రమాదకరం. చూడండి, దిగి వెళ్ళడం చాలా సులభం, కానీ ఎక్కి వెళ్ళడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి. అవునా? ఎక్కాలంటే ఒక వ్యక్తి తన శక్తినంతా కూడగట్టుకోవాలి. పిక్కలు ఇవన్నీ కూడా శక్తిని కూడగట్టుకుంటే తప్ప పైకి ఎక్కలేడు. ఆత్మకూరులో ఎన్హెక్కోరు మందిరం కొండ మీద ఉంటుంది. సో అక్కడ మా మేనత్త ఉండేది. చిన్నప్పుడు అక్కడ వెళ్ళేవాళ్ళం. ఆ మందిరం కొండ మీద ఉంటే అట్లా ఎక్కి వెళ్ళడం అనేది చిన్నప్పుడు చాలా కష్టమయ్యేది. సరే, అక్కడ నుంచి పోని కిందకు వచ్చేటప్పటికి వాళ్ళ ఇంటికి రావాలంటే ఏమీ కష్టంలే. దడ వెనకాల ఎవరు నెట్టినట్టుగా సర్రని వచ్చేస్తాం కిందకి. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కి ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇది సత్యం. నీవు ఎక్కి వెళ్ళాలంటే కొద్దిగా ఎనర్జీ వినియోగించాలి. అయితే దిగి వెళ్ళడం బహు సులభతరమైందిగానే ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకు సంసోను కనబడతాడు. ఈయన గారు దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠించబడి నాజీరు చేయబడినవాడు. అతగాడు భూమి మీద ఆ దేవుని సంకల్పాలు నెరవేర్చడానికి గాను గాడ్స్ చూజన్ ఫెలో అని చెప్పచ్చు కదా. కానీ ఒకానొక సమయంలో ఆయనట ఒక లోయలోనికి దిగి వెళుతున్నాడంట కదా. దయచేసి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. పోని
షోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహించగా చాలండి, 4వ వచనమే కదా. సో ఈయన లోయలోనికి దిగి వెళుతున్న పరిస్థితి ఈ నాజీరు చేయబడిన వ్యక్తి యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. కనుక అక్కడ ఎవరున్నారట? దెలీలా. దెలీలా అనగా ఇతడు శరీరేచ్ఛల వైపు దిగి వెళుతూ ఉన్నాడనమాట. శరీరం యొక్క కోరికలు తీర్చుకోవడానికి దిగి వెళుతున్న పరిస్థితిలో ఈ వ్యక్తి యొక్క జీవితం ఉంది. శరీర కోరికలు రెచ్చగొడుతున్నాయి అతని యొక్క జీవితంలో. అక్కడి నుంచి దిగిపోతా ఉన్నాడు, లోయలోనికి దిగిపోతున్నాడు. అయితే చివరికి ఏమైంది చెప్పండి? శత్రువుకు బందీ అయిపోయినాడు. ఆ శత్రువు తన బలాన్నంతా కూడా దోచుకున్నాడు. కళ్ళు పోయినాయి. శత్రువు అవమానానికి, హేళనకు లోనైపోయాడు. ఇక తిరగలి వసరడం, మిక్కిలి హీనమైన స్థితికి తన యొక్క జీవితం వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే శరీరేచ్ఛలు అనే లోయలోనికి అతడు దిగిపోయినాడనమాట. మరొక ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఆదికాండం 12వ అధ్యాయానికి కానీ వెళ్ళినట్లయితే అక్కడ సరాసరి అబ్రహాము గారు కనబడతారు. చూడండి, అబ్రహాము గారి తొలి ప్రయాణం, తొలి అడుగులు లేదా ప్రారంభ కదలికలు చాలా బాగుంటాయి. నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటికి రా అంటే చక్కగా బయటకు వచ్చేస్తాడు. ఆ ప్రారంభపు అడుగులు చూస్తే బహుశ్రేష్టమైన విధానంలో అబ్రహాము యొక్క జీవితాన్ని ఆ జీవితంలో మనం చూస్తాం. అలాగైతే ప్రియులారా, ఒకానొక సమయంలో తన అడుగులు క్రిందకు వేయడం జరుగుతూ ఉంది. అది కదా 12వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళాడంట? దక్షిణ దిక్కుకు వెళ్ళాడట. ఆ మాట అండర్లైన్ చేసుకోవచ్చు. దక్షిణ దిక్కుకు వెళ్ళి, సాధారణంగా ఆ మ్యాప్ గీచేవాళ్ళు, అలాగే మ్యాప్ లేదా ప్లాన్ గీచేవాళ్ళు, ఇంటి ప్లాన్స్ గీచేవాళ్ళు, ఆ మ్యాప్ సపోజ్ ఇండియా మ్యాప్ అనుకుందాం, అలాగే స్టేట్ మ్యాప్ అనుకుందాం, లేదా ఏదైనా హౌస్ డిజైన్ చేసి మ్యాప్ ఉందనుకుందాం. వాళ్ళు మ్యాప్ గీచిన తర్వాత ఇటు రైట్ సైడు పైన ఒక ప్లస్ గీత 2 గీతలు వేస్తారు, క్రాస్ లాగా వేసి ఆ క్రాస్ మీద ఊ అని కానీ ఎన్ అని కానీ చూపిస్తాడనమాట. అంటే అర్థం ఏంటి? ఇది నార్త్ సైడు లేదా ఉత్తరపు దిక్కు అని అర్థం. కనుక అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడంట? దక్షిణ దిక్కుకు వెళ్ళిన, అంటే ఎక్కడి నుంచి? ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుకు దిగి వెళుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. ఉదాహరణకు భారతదేశం ఉందనుకోండి, భారతదేశం, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటారు. మనం ఉత్తర భారతదేశంలో ఉన్నామా, దక్షిణ భారతదేశంలో ఉన్నామా? దక్షిణ భారతదేశంలో ఉన్నాం. అంటే ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ. సో ఈ భారతదేశం యొక్క దిగువ దిక్కున మనం ఉన్నాం. అలాగే ఇక్కడ అబ్రహాము తన ప్రయాణాల్లో దక్షిణ దిక్కుకు తిరుగుతున్నాడట. ఎక్కడ నుంచి? 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, ఆగండి. బేతేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? తెలీదా ఎవరికి? బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరము. దేవుని మందిరము అంటే మందిరాన్ని వదిలేశాడన్నమాట. అయితే ఈ దక్షిణ దిక్కులో ఏముంది అంటే ప్రియులరా, ఐగుప్తు ఉంది. ప్రియులరా, ఐగుప్తు అనేది కూడా లోక సంబంధమైన సంపదకు నిలయం. ఐగుప్తు వెండి బంగారాలకు నిలయం. ఐగుప్తు రాజకీయాలకు, పాలిటిక్స్కి నిలయం.
అంతేకాదు సకల విధాలైన పాపయుక్తమైన లోకమునకు అది ఐగుప్తు ముంగుర్తుగా ఉంటుంది. సో అబ్రహాం గారు ఐగుప్తులోనికి దిగి వెళుతున్నాడు అన్నమాట. కారణం ఏంటంటే తానున్న ప్రదేశంలో తాత్కాలికమైన కరువు వచ్చింది, అనగా తాత్కాలికమైన శ్రమేదో కలిగింది. అంతే. విశ్వాసులకు తండ్రి విశ్వాసంలో దిగిపోవడమే. అబ్రహాం గారు ఎవరు? ఆయన విశ్వాసులకు తండ్రిని బిరుదు పొందినవాడు. అయితే తన తాత్కాలికమైన కరువు రాగానే విశ్వాస జీవితంలో డౌన్ స్టెప్, దిగిపోతున్న పరిస్థితి. కాగా అబ్రహాంకు ఏమైందో చెప్పమంటారా? తన అందమైన భార్యను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఐగుప్తు రాజు ఫరో అబ్రహాం భార్య శారాను స్వీకరించడం, ఆమెకు బదులుగానట గొడ్లు, గొర్రెలు, బర్రెలు, ఒంటెలు, గాడిదలు, ఇంకా ప్లస్ పనికత్తెలు, దాసుల్ని అబ్రహాము పొందుతున్నాడు. అనగా ఇలా పరోక్షంగా ఐగుప్తు సంపదకు గాను తన సొంత భార్యని అమ్ముకునేటంత పరిస్థితి అబ్రహాముకు ఏర్పడింది. చూడండి, ఆ సమయంలో అబ్రహాము మానసికంగా ఎంత గిలగిల కొట్టుకొని ఉంటాడో. అందమైన భార్య శారమ్మను ఫరో చెరపడితే ఆ ఐగుప్తులో అబ్రహాము నెమ్మదిగా సంతోషంగా ఉండగలడా? గిలగిల కొట్టుకుంటున్న పరిస్థితి. పైన ఉత్తర దిక్కున బేతేల్లో ఉండగా మనం గమనిస్తే అడుగడుగున బలిపీఠాలు కట్టుకుంటూ పోతాడు. అడుగడుగున బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయడం, బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయడం. ఇప్పుడు ఐగుప్తులో అలాంటి ఏమి కూడా లేవు. అనగా తన ఆత్మీయ జీవితంలో అంతగా దిగజారిపోయిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే కనికరం కలిగిన దేవుడు ఫరో వశం నుంచి శారాను విడిపించాడు. బట్ వినండి, ఐగుప్తునకు దిగి వెళ్ళుడు ద్వారా కలిగిన నష్టము అంతా ఇంత కాదు. తనకు అంతటితో ఆగలేదన్నమాట. ఐగుప్తు నుండి తిరిగి వచ్చేటప్పుడు పశువులతో పాటు పనికెత్తలతో పాటు వారు అనుగ్రహించబడ్డారు కదా. వారిలో తనకు అనుగ్రహించబడింది ఎవరో చెప్పమంటారా? మీరు చెప్పండి. హాగరు. ఎస్, హాగరు. అలాగైతే ఈ హాగరు ద్వారా కలిగిన నష్టం, శ్రమ ఎంతటిదో చెప్పమంటారా? హాగరు కుమారుడు ఎవరు? ఇష్మాయేలు. వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. కాగా వినండి, ఆనాడు అబ్రహాం దిగువ దక్షిణ దిక్కుకు వేసిన అడుగులు నేటి వరకు కూడా దేవుడి ఏర్పరచుకున్న జనాంగానికి ప్రక్కలో ముళ్ళులుగానే ఉంటున్నారు. ఇప్పటి వరకు కూడా మీరు యూట్యూబ్ కొట్టండి, ఇరాన్ వెళ్ళి పైన పడుతూ ఉంది, హమాస్ వెళ్ళి ఇస్రాయిల్ మీద పడుతుంది. అరబ్ కంట్రీస్, టర్కీ కూడా రెడీగా ఉంది యుద్ధానికి. నేటి వరకు కూడా. అలాగైతే ప్రియులారా వినండి, ఆనాడు అబ్రహాము దక్షిణ దిక్కువైపు వేసిన అడుగులు నేటికి తన సంతతిని ఎంతగా శ్రమలోనికి త్రోసివేస్తున్నాయో నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవిత స్థితి అది ఏ స్థితిలో నుండి అయినా సరిగాక దిగిపోయే అనుభవం ఎంతటి నష్టాన్ని, ఈవెన్ లాంగ్ రన్లో కూడా తన సంతతికి నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది. జస్ట్ ఒక స్టెప్ క్రిందికి వేసినా కూడా, నువ్వు ప్రస్తుతం ఏ స్టెప్లో ఉన్నావో నాకు తెలియదు, నీ ఆత్మీయ జీవితం ఏ స్థాయిలో ఉందో నాకు తెలియదు, నీ ఆత్మీయ జీవితం ఏ మెట్టు మీద కొనసాగించుకుంటున్నా నాకు తెలియదు. జాగ్రత్త. ఒక మెట్టుని దిగదారినా కూడా అది నీకే కాదు, నీ సంతతి మీద ఆ ప్రభావం పడుతుంది. కనుక ఒక విశ్వాసి తన జీవితంలో దిగజారడం అనేది, దిగిపోవడం అనేది గొప్ప ప్రమాదం. మన సంతతికి కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టేవారం. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నేను ఏ స్థితిలో ఉన్నానో, ఇప్పుడు ఆ స్థితిలో నుంచి అంతకంతకు పై దిక్కుకు వెళ్ళడానికి మన జీవితంలో ఎంతగా ఆశ, ఆతృత కలిగి ఉంటామో ధన్యులంగా చేయబడే వారంగా ఉంటున్నాం. ఇది ఒక శ్రేష్టమైన అబ్రహాము యొక్క జీవితంలో మనం గ్రహించగలిగిన ఒక శ్రేష్టమైన సంగతి. అయితే అబ్రహాము తన పొరపాటును ఎరిగిన పిదపట
మరలా ఏ దిక్కు తిరుగుతాడంటే పై దిక్కుకు తిరుగుతాడు కదా. దయచేసి 13వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. అతను ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుంచి మరలా ఎక్కడికంట, బేతేలు వరకు. 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎస్, అక్కడ బేతేలు నుంచి దక్షిణ దిక్కుకు వచ్చాడు, ఐగుప్తుకు వచ్చాడు. తర్వాత తను పొందిన నష్టాన్ని బట్టి గట్టిగా దెబ్బలు వేసుకొని మళ్ళా రిటర్న్ బేతేలు వైపుకు అలాగ ఎక్కి వెళుతున్న అనుభవంలో అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ప్రియ సోదరి, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడెక్కడ దిగజారిపోయావో, రిటర్న్ తిరిగి పైదక్కు వైపు ఎక్కడానికి, ప్రభువా నా చేయి పట్టుకో, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎత్తించు. ఈ మధ్యాహ్న సమయంలో నీ ప్రార్థన నా ప్రార్థన అదైతే నిజంగా ఆయన ఆదుకుంటాడు కదా. ప్రభువా నా ఆత్మీయ జీవితంలో ఎంతో కూలిపోయినాను, నా ఆత్మీయ జీవితంలో ఎంతో దిగజారిపోయినాను, ప్రభువా నా 2 చేతులు నీ వైపుకు చాపుతున్నాను, నన్ను ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన తిరిగి నీ చేయి పట్టుకొని ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించడానికి చాలిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియ సోదరి, జాగ్రత్త. ఐగుప్తును ఆశ్రయించడం అది ప్రమాదకరమైన సంకేతం. ఈ లోకాన్ని ఆశ్రయించడం అది ప్రమాదకరమైన సంకేతం. యెషయా గ్రంథంలో ఓ చక్కటి మాట అంటాడు కదా, 31వ అధ్యాయం, యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారణ చేయకు. సహాయం కావాలి. ఏదో కొదువు ఏర్పడింది, ఏదో కొరత ఏర్పడింది జీవితంలో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంట? సహాయం కొరకు దేవుని లక్ష్య పెట్టలేదంట, దేవుని పెట్టేశాడు. సహాయం కొరకు ఎక్కడికి వెళ్తున్నాడంట? ఐగుప్తుకి వెళ్తున్నాడంట. వారిని ఆశ్రయించు వారికి, అంటే వారు భలే ఉన్నారు కదా, ఐగుప్తీయులు భలే ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, కాబట్టి నా కొదువుల్లో నా అవసరతలో నేను వారిని ఆశ్రయిస్తానంటే అలాంటి వారికి ఏమంట? శ్రమ. అలాగనే 30వ అధ్యాయం కూడా అంటారు, 2వ వచనం చూడమ్మా. ఐగుప్తు నీడను శరణు చూసినప్పుడు ఐగుప్తునకు ప్రయాణం చేదురు. తర్వాత మాట, ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు శరణు చూచటం వలన సిగ్గు కలుగును. కనుక ఈ లోకాన్ని ఆశ్రయించావా, ఈ లోక సంబంధమైన ఆయా విధాలైన వ్యక్తుల దగ్గరికి పరిగెత్తావా, నీ శ్రమ జీవితంలో జాగ్రత్త, సిగ్గు వస్తుంది, శ్రమ కలుగుతుంది. ప్రియులారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ దిగి వెళ్ళే అనుభవం తాత్కాలికంగా కాస్త లాభదాయకంగా, ఉల్లాసంగా, ఈజీగా కూడా ఉండవచ్చు. అయితే ముందుకు లాంగ్ రన్లో చాలా చేటును, నష్టాన్ని, దుఃఖాన్ని కలుగు చేసేదిగా ఉంటుంది. కనుక ఒక విశ్వాసి ఎల్లప్పుడూ ఈ క్రైస్తవ యాత్రా జీవితంలో తానున్న స్థాయి నుంచి అంతకంతకు పైకి ఎగబాకవలసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక దావీదు ప్రార్థన ఏంటి అంటే, దేవా నన్ను ఎక్కించు, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించు అనగా తనకు అంతకంతకు ఎక్కి వెళ్ళాలని ఆశ, బట్ ఎక్కడానికి తనకు శక్తి చాలడం లేదు. కనుక తన చేయి చాపి దేవునికి తన చేయిని అందించి నన్ను పైకి లాగయ్యా అన్న దృశ్యం మనకు కనబడుతుంది కదా. మరోసారి 61వ కీర్తన 2వ వచనం చదువుదారండి. నా ప్రాణము తలడిల్లగా బూదిగంతములు నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రియులారా, అలాగైతే గమనించండి, పాలస్తీనా దేశంలో పలు విధాలైన కొండలు ఉన్నాయి.
యెరూషలేము చుట్టూ కూడా కొండలే ఉంటాయి. వాటిలో ఒక 5 కొండలు పరిశుద్ధ గ్రంథంలో చాలా శ్రేష్టమైనవిగా మనకు కనబడుతుంటాయి. వీటిలో ఈ దినము మనం ఎక్కదగిన ఒక కొండను చాలా క్లుప్తంగా నేను మీ గమనానికి తీసుకుని వచ్చి ముగిస్తాను. గమనించండి. 78వ కీర్తనకి వెళదాం. ఇప్పుడు 78వ కీర్తన దయచేసి రండి. 78వ కీర్తన 68, 69 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 78వ కీర్తన 68, 69 వచనాలు రండి. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరికను, తాను అంతరిక్షం కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. చూడండి, ఇక్కడ ఒక పర్వతాన్ని చూస్తున్నాం. ఈ పర్వతాన్ని దేవుడు ప్రేమించాడట. అంతేకాదు, ఆయన దానిని కోరుకొన్నాడట. అదేం పర్వతం చెప్పండి? ఇక్కడ సియోను పర్వతము. అందుకని అంటాడు ఇక్కడ, తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. దేవుడు దాన్ని ప్రేమించాడట, దేవుడు దాన్ని కోరుకొన్నాడట. సియోను పర్వతం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి. మనం దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనానికి కానీ వెళ్ళినట్లయితే, దినవృత్తాంతములో 2వ గ్రంథం సొలొమోను మొట్టమొదటి దేవుని మందిరాన్ని నిర్మిస్తాడు కదా. 16వ వచనం 7వ నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని. తర్వాత మాట, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. నేను దీన్ని కోరుకున్నాను. సో ఆల్వేస్ నా కనుదృష్టి దాని మీదే ఉంటుంది, నా మనసంతా కూడా దాని మీదే ఉంటుంది. వై? కారణం ఏంటంటే నేను దాన్ని ప్రేమించాను, ప్రేమించి దాన్ని నేను కోరుకున్నాను. నా మనసంతా కూడా ఆ మందిరం మీదే ఉంటుంది అని ఇక్కడ ప్రభు చెప్పడం మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఈ సియోను పర్వతాన్ని కానీ ఒక వ్యక్తి ఎక్కితే మనం ఎక్కడికి ప్రవేశిస్తాం అని అంటే, వినండి, సరాసరి దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తాం, లేదా దేవుని ఆలయంలో ప్రవేశిస్తాం. ఇదే ఇక్కడ అంటాడు కదా 69వ వచనంలో, 69వ కీర్తనలో, క్షమించండి 78వ కీర్తనలో 69వ వచనం ఏమంటాడు? తాను అంతరిక్షమును కట్టినట్లు, తన భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవాల్లోనికి ఎక్కి వెళ్ళే వ్యక్తి మొట్టమొదటిగా దేవుని మందిరమెడల ఆ మనస్సు కలిగి ఉండాలి. ఉంటాడు కూడా. నేను ఆత్మీయ జీవితంలో ఎక్కి వెళుతున్నాను అని చెప్పగలిగిన వ్యక్తి తను మొట్టమొదటిగా తన మైండ్ సెటప్ దేవుని మందిరం మీద ఉండాలి. ఉంటాడు కూడా. కారణం ఏంటంటే దేవుడు దానిని ఏర్పరచుకున్నాడు, దేవుడు దానిని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. నా మట్టుకు నాకు దేవుని మందిరం అంటే చాలా ప్రేమ. దేవుని మందిరంలో ఎంత స్వల్పమైన పని చేయడానికైనా కూడా మక్కువే. అది దేవుడు నాకు అనుగ్రహించిన ప్రివిలేజ్గా నేను ఎంచుకుంటాను. అవకాశం వస్తే కొన్నిసార్లు మందిరాన్ని నేనే ఊడుస్తాను. అవకాశం వస్తే కొన్నిసార్లు ఆ బాత్రూమ్స్ నేనే వెళ్ళి కడుగుతాను. నేను పోయిన వారం కూడా ఆ కింద బ్రదర్స్ బాత్రూమ్ మూల ఎవరో బాగా పాడు చేసేసి ఉన్నారు. అక్కడ కొన్ని పనులు చేస్తూ ఉన్నాను. అటు వెళ్ళి చూసేటప్పటికి చాలా మురిగ్గా ఉంది. నేనే బ్రష్ తీసుకొని శుభ్రంగా కడిగేసి బయటకు వచ్చేసాను. గమనించండి, దేవుని మందిరాన్ని ఒక వ్యక్తి తన జీవితంలో ప్రేమించడానికి నేర్చుకుంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో
దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించి ఘనపరిచేవాడుగా ఉంటాడండి. ఇక్కడ 75వ కీర్తనలో మనం చూస్తున్నాం కదా. ఎందుకు చెప్తున్నా అంటే ఇది దేవుని నివాస మందిరం. 75వ కీర్తనలో ఆసాపు అంటాడు, 2వ వచనం చదవండి. ఇప్పుడు చాలా చక్కటి మాటలు ఇవి. ఆసాపు 75వ కీర్తన, క్షమించండి 76వ కీర్తన 2వ వచనం అందరం కలిసి చదువుదాం. పోనీ. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. షాలేములో ఆయన గుడారం ఉందంట. ఎక్కడ? సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అంటే సియోను పర్వతం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంటే మళ్ళీ చెప్తున్నా, అక్కడ దేవుని యొక్క మందిరము ఉంటుంది. అయితే అక్కడ జరిగే ఒక ప్రక్రియ ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు 3వ వచనం అందరం కలిసి చదవారండి దయచేసి. 76వ కీర్తన 3వ వచనం. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగొట్టెను. అది అన్నమాట. కనుక ఆ సియోనులో ఆయన ఆలయం ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే వింటి అగ్ని బాణాలు, కేడాలు, కత్తులు, యుద్ధాయుధాలు ఆయన ఏం చేస్తాడంటే వాటిని బ్రేక్అవుట్ చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. పిల్లరా, యుద్ధ సందడి ఇవన్నీ కూడా యుద్ధాయుధాలు అన్నమాట. యుద్ధ సందడి ఎక్కడుంటుందో అక్కడ పీస్ ఉండదు. ఏ ఇంట్లో యుద్ధ సందడి ఉంటుందో అక్కడ నెమ్మది ఉండదు. ఏ వీధిలో యుద్ధ సందడి ఉంటుందో అక్కడ నెమ్మది ఉండదు. ఏ రాష్ట్రంలో యుద్ధ సందడి ఉంటుందో అక్కడ నెమ్మది ఉండదు. ఏ దేశంలో యుద్ధ సందడి ఉంటుందో అక్కడ నెమ్మది ఉండదు. ఏ దేశాల్లో యుద్ధ సందడి ఉంటుందో అడగండి. కావాలంటే రష్యా వాళ్ళని అడగండి, ఉక్రెయిన్ని అడగండి, ఇరాన్ని అడగండి, ఇజ్రాయెల్ని అడగండి. యుద్ధ సందడి ఉండే దగ్గర నో పీస్ అట్ ఆల్. అంతా తరిగిపోతూ ఉంటుంది. వనరులన్నీ కూడా తరిగిపోతూ ఉంటాయి. అలాగైతే ప్రియులరా, మన అశాంతికరమైన పరిస్థితుల్లో పరిష్కార స్థలం ఏంటి అంటే సియోను పర్వతం. అక్కడ ఆయన విల్లు, అగ్ని బాణాలు, కేడాలు, కత్తులన్నిటిని ఆయన బ్రేక్అవుట్ చేసేవాడుగా ఉంటున్నాడు. కొంతమంది ఏదైనా సమస్య వస్తే అక్కడికి ఇక్కడికి పరిగిస్తూ ఉంటారు. మనం ఇదివరకే చూసాం, అబ్రహాం యొక్క జీవితంలో కరువు వచ్చింది. ఎక్కడికి పరిగిస్తున్నాడు? దిగి ఐగుప్తులోకి దిగి వెళుతున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? అదే తెచ్చుకున్నాడు. కాదు, మందిర పర్వతం మీదకి ఎక్కడం పరిష్కారం అక్కడే ఉంది. సియోనులో ఆయన ఆలయం ఉంది. అక్కడ ఆయన మన ఆ సమస్త విధాలైన కలవరము, అశాంతి, ఆ గందరగోళమైన పరిస్థితులన్నిటి కూడా ఆయన విరగొట్టి పీస్ మన జీవితంలో ఆయన నింపేవాడుగా ఉంటున్నాడు. కనుక సియోను కొండ దేవుని యొక్క మందిరాన్ని సూచిస్తుంది. నెహెమ్యా ఒక చక్కటి మాట అంటాడు. నెహెమ్యా ఆ గ్రంథంలో 10వ అధ్యాయం 39వ వచనం కానీ మనం చదవగలిగి కావండి, తర్వాత చదవండి. మా దేవుని మందిరమును మేము చూడకుండా మానము. తర్వాత చదవండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39 ప్రాకారాలు నిర్మించిన తర్వాత, ప్రాకారాలు ప్రతిష్ఠించిన తర్వాత తను చెప్తున్న మాట, మా దేవుని మందిరమును మేము చూడక మానము. కోరహ కుమారుడు 84వ కీర్తన 4వ వచనం అంటారు కదా, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. దావీదు ప్రార్థన, దేవా నన్ను సియోను మందిర పర్వతం మట్టుకు కూడా ఎక్కించయ్యా, ఎక్కించు. ఈ సియోను మందిర పర్వతం మట్టుకు కూడా నేను ఎక్కాలనే నా ఆశ. నా చెయ్యి నీ వైపు చాపుతున్నాను, నన్ను ఎక్కించు ప్రభువా, ఎక్కించు. అందుకని 26వ కీర్తనలో దావీదు అంటాడు, దేవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమిస్తూ వస్తున్నాను. దేవుని యొక్క మందిరం, ఆయన యొక్క తేజో మహిమ, ఆయన ముఖ కాంతి ప్రకాశించే స్థలాన్ని నేను కూడా ప్రేమిస్తున్నాను. వాయి దేవుడు దాన్ని కోరుకున్నాడు, దేవుడు దాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు దేన్ని కోరుకుంటాడో దావీదు భక్తుడు తన జీవితంలో అది కోరుకుంటాడు అనమాట. దేవుడు దేన్ని ప్రేమిస్తాడో దావీదు తన జీవితంలో దానిని ప్రేమించేవాడుగా మనం చూస్తూ వస్తున్నాం. కాగా అక్కడ నా సమస్యలన్నిటికీ కూడా
పరిష్కారం అనే విషయాన్ని దావీదు గుర్తించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ఎవ్వరు కూడా, నా జీవిత అనుభవం గమనిస్తున్నారు కదా, ఎవరు నష్టపోలేదు. దేవుడు ఎవరిని కూడా నష్టపరచలేదు, ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. అయితే ఇంకో సత్యం చెప్పమంటారా? దేవుని మందిరాన్ని ఎవరైతే విడిచిపెట్టారో వారి జీవితంలో అన్ని రీతులుగా ఆర్థికంగా, భౌతికంగా, మానసికంగా కృంగిపోతున్న పరిస్థితుల్లోనే వారి జీవితాలు కొనసాగించబడడం నేను చూస్తూ వస్తున్నాను. ఓ సత్యం చెప్పమంటారా? మనం దేనిని ప్రేమిస్తామో మన మనస్సు అక్కడే ఉంటుంది. నీవు ప్రాముఖ్యంగా దేనిని ప్రేమిస్తావో నీ మైండ్ అంతా కూడా దాని మీదే ఉంటుంది. ఆలోచించేయండి. కావాలంటే నీ బిడ్డలను ప్రేమిస్తే నీ మైండ్ అంతా వారి మీదే ఉంటుంది. లేదా డబ్బుని ప్రేమిస్తే నీ మైండ్ అంతా దాని మీదే ఉంటుంది. నీ మనవళ్ళు మనవరాలను ప్రేమిస్తే నీ మైండ్ అంతా దాని మీదే ఉంటుంది. వాస్తవమే. మనం నిజంగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని మందిరాన్ని నిజంగా ప్రేమిస్తే దేవుని సన్నిధికి ఎన్ని గంటలకు వస్తాం? ప్రశ్న నీకే విడిచిపెడుతున్నాను. కాగా దావీదు తన జీవితంలో ఎక్కగోరుతున్న మొదటి కొండ ఇది అనుకుందాం. ఈ కొండ పేరు ఏంటి చెప్పండి? సియోను కొండ. ఇది మొదటి కొండ. ప్రవచితమైతే మిగిలిన 3 లేదా 4 కొండల్ని ముందున్న ప్రభు దినంలో పరిశీలన చేయడానికి ముందుకు వెళదాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో సోదరులు జాకబ్